బిడ్డ పుట్టింది మొదలు వారు పెద్దయి ప్రయోజకులయ్యే వరకు తల్లిదండ్రులు పడే కష్టం మాటల్లో వర్ణించలేనిది. భార్యాభర్తలుగా అప్పటి వరకు తాము ఎలా ఉన్నా కన్నపేగు పొత్తిళ్లలోకి వచ్చాక వారి ఆలోచనలన్నీ పిల్లల యోగక్షేమాలపైనే ఉంటాయి. వారి ఎదుగుదల కోసం పడరాని పాట్లు పడుతూ ఉంటారు. తాము ఎలా ఉన్నా బిడ్డలు ఎదిగి మంచి ప్రయోజకులైతే చాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. వారే ప్రపంచంగా బతికే వారి ఆశలన్నీ నీరుగారితే ఆస్తి కోసం కన్న తండ్రిని కడతేర్చి ఓ కుమారుడు జైలు పాలు కాగా రెండో కుమారుడినే నమ్ముకుని బతుకుతున్న ఓ తల్లికి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఆశలన్నీ అడియాసలైన వేళ ఆ తల్లి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? చివరికి ఏం జరిగింది? పున్నామ నరకం నుంచి కాపాడేవాడే పుత్రుడంటారు. అలాంటి కుమారులే కన్నవాళ్ల పాలిట కాల యముళ్ళైతే వారే ప్రపంచంగా బతికిన తల్లిదండ్రుల మనోవేదనను మాటల్లో వర్ణించలేం. కంటికి రెప్పలా కాపాడుకున్న కుమారుడే తన నుదుట కుంకుమ చెడిపి విచక్షణ మరిచి ప్రవర్తిస్తే ఏ మాతృహృదయం మాత్రం తట్టుకోగలదు? ఇలాంటి చేదు అనుభవాలే ఓ తల్లికి ఎదురయ్యాయి. వాటి వల్ల తీవ్ర మనోవేదనకు గురైన ఆమె అర్ధాంతరంగా తనువు చాలించిన విషాదకర ఘటన హైదరాబాద్ కేపీహెచ్బీలో జరిగింది. అసలేం జరిగిందంటే, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి జన్వాడకు చెందిన తిరుపతి రవీందర్, సుధా దంపతులు. వీరికిద్దరు కుమారులున్నారు. 3 ఏళ్ల కిందట పెద్ద కుమారుడు అనురాగ్కు తండ్రికి మధ్య ఆస్తి వివాదాలు చెలరేగాయి. క్షణికావేశంలో అనురాగ్ తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపాడు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం అతను జైల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. భర్త మరణం, పెద్ద కుమారుడి ఎడబాటు తర్వాత సుధా చిన్న కుమారుడు అభిషేక్ పైనే ఆశలన్నీ పెట్టుకుంది. అతనైనా తన తలరాతను మార్చి ప్రయోజకుడవుతాడని కలలు కన్నది. ఆమె కలలన్నీ కల్లలుగా మారాయి. అభిషేక్ చెడు అలవాట్లకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకున్నాడు. చెడు వ్యసనాలకు బానిసై బలాదూరుగా తిరుగుతున్న అభిషేక్ డబ్బుల కోసం తల్లిని వేధించేవాడు. నిన్ను కూడా చంపేస్తానంటూ బెదిరించేవాడు. ఈ బాధలన్నింటినీ సుధా తన చెల్లెలు రాజేశ్వరితో పంచుకునేది. అతని వేధింపులు మితిమీరడంతో రాజేశ్వరి తన అక్కను కేపీహెచ్బీలోని ఓ ప్రైవేటు వసతి గృహంలో పనికి కుదిర్చింది. అప్పట్నుంచి సుధా చిన్న కుమారుడికి దూరంగా హాస్టల్లో పనిచేసుకుంటూ అక్కడే నివసించేది. అందరూ దూరమై కుటుంబం చిన్నాభిన్నం కావడంతో సుధా తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నెల 12వ తేదీన సుధా హాస్టల్లోని తన గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. నా పేరు సాయి సుధా, 50 ఇయర్స్. ఆమె భర్త వచ్చేసి 2023 సంవత్సరంలో సొంత వాళ్ళ పెద్ద కొడుకు అనురాగ్ అని చెప్పి తండ్రి మీదనే పెట్రోల్ పోసి చంపినటువంటి కేసులో అతనికి లైఫ్ కన్విక్షన్ అయ్యి ఉన్నాడు. ఆమెకి చిన్న కొడుకు ఒకడు ఉన్నాడు. అతని పేరు కూడా అభిషేక్ అని చెప్పి వాడు గాంజాకి మందుకు అలవాటు పడి నేను చంపేస్తా అని చెప్తే తుర్కాంజల్లో ఉన్నటువంటి ఒక 200 గజాల్లో ఒక మంచి ఇల్లు ఉన్నటువంటి ఇల్లును వదిలేసి ఆయన సాదాసీదాగా ఒక హాస్టల్లో ఒక మేడ్గా పనిచేస్తూ అక్కడే జీవనం కొనసాగిస్తూ సొంత చెల్లెలకి ఫోన్ చేసి ఎందుకు నా జీవితం ఇట్లా తయారైంది, సొంత కొడుకే తండ్రిని చంపేసిండు, ఉన్న ఇంకొక కొడుకు బయట ఈ విధమైనటువంటి చెడు అలవాట్లకు బానిలేదు అని చెప్పి డైలీ ఆమెకి ఫోన్ చేసి బాధపడేది. ఆ విధంగా మనస్తాపం చెంది ఆమె హ్యాంగింగ్ చేసుకొని చనిపోయింది. దీని మీద మేము కేసు రిజిస్టర్ చేసినాం. దీని మీద ఇంకా డెప్త్గా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాం. ఆ విషయాలు వాస్తవమా కాదా అనేది కూడా వెరిఫై చేసుకుంటాం. యువత చెడు వ్యసనాలకు బానిసై క్రమశిక్షణ తప్పి కుటుంబానికి తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. ఈ ధోరణి వదిలి సక్రమమైన మార్గంలో నడవాలని సీఐ విజయ్ కుమార్ సూచిస్తున్నారు. డ్రగ్స్, గంజాయి అంటూ పెడదారుల్లో వెళ్లాలని చూస్తే ఎప్పటికైనా జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇటువంటి అక్రమ మార్గాలపై మరింత నిఘా పెంచామని తెలిపారు. ఈ డ్రగ్స్, గాంజాలు అనేటివి చాలా యువతని చెడుదోవ పట్టిస్తున్నాయి. వీటి మీద డెఫినెట్గా గవర్నమెంట్ అనేది ఒక పెద్ద మొత్తంలో ఒక ఈగల్ టీం తయారు చేసేసి పోలీస్ స్టేషన్లో సపరేట్ టీంలు చేసి వాళ్ళ మీద గ్రౌండ్స్, ప్లే గ్రౌండ్స్ ఉంటున్నాయి. ఎవ్రీడే ర్యాండమ్గా మేము గ్రౌండ్స్ అన్ని కూడా చెక్ చేస్తున్నాం. ఇలాంటి విషయాలు మీ దృష్టికి ఎవరికైనా సరే, పబ్లిక్ కానీ ఎవరికైనా ఇలాంటి విషయాలు దృష్టికి వస్తే మీరు ఎక్కడ కూడా డిలే చేయకుండా డైల్ 112 ఫోన్ చేయండి. మేము ఇమ్మీడియట్లీ ఆ సీన్లకు వస్తాం. మాది కూడా కంటిన్యూస్గా రౌండ్ ది క్లాక్ మఫ్టీలో
బెటర్ మొబైల్ ఆ గ్రౌండ్ల మీద యువత మీద బాగా ఫోకస్ చేస్తున్నాం. నేను యువత కూడా ఈ అడ్వైజ్ చేసేదంటే దయచేసి ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. ఈ చెడు అలవాట్లకి బానిస అయితే మీ లైఫ్, మీ ఫ్యామిలీ లైఫ్ అందరూ కూడా ఖరాబ్ అవుతాయి. మీ మీద క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి. మీకు బ్రైట్గా ఉన్నటువంటి ఒక ఫ్యూచర్ని మీరు అంధకారంగా తయారు చేసుకోవాల్సిన రోజులు దగ్గరకు వస్తాయి. కాబట్టి ఎవరైనా తెలుసో తెలియకో ఏదో చేసినా కూడా దానిని ఇమ్మీడియట్గా అవాయిడ్ చేసి దాని దరిదాపులో కూడా దరిదాపులో కూడా పోవద్దనేది మా కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ తరఫు నుంచి నేను ఇచ్చేటువంటి ఒక హెచ్చరిక అని చెప్తున్నాను. క్రమశిక్షణ తప్పి చెడు అలవాట్లకు బానిసైతే కుటుంబం చిన్నాభిన్నమవుతుందని సుధా జీవితం నిరూపిస్తుంది. బిడ్డలే ప్రపంచంగా బతికే కన్నవారి కన్నీళ్లను నేటి తరంలో చాలా మంది లెక్క పెట్టడం లేదు. కేవలం తమ జల్సాలే జీవితంగా బతుకుతూ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు అనడానికి ఈ ఘటనే నిదర్శనం.